హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు రీసెంట్‌గా కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. సీనియర్ జర్నలిస్ట్ సాక్షి ఛానల్‌లో పనిచేస్తాడు. ఆయన ఎందుకు అరెస్ట్ చేశారో కూడా మీ అందరికీ తెలుసు. ఏదైతే సాక్షి ఛానల్‌లో జరిగిన డిబేట్‌లో భాగంగా ఎవరైతే సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యల సందర్భంగా ఏదైతే అక్కడ కొమ్మినేని శ్రీనివాసరావు ఉన్నాడు కాబట్టి ఆయన మీద ఏదైతే తుళ్ళూరు పోలీస్ స్టేషన్‌లో కొంతమంది మహిళలు కంప్లైంట్ ఇచ్చిన సందర్భంగా ఆయన మీద పోలీసులు కేసు కట్టడం జరిగింది. ఏదైతే తుళ్ళూరు పోలీసులు వచ్చి ఆయన హైదరాబాద్లో ఉండగా ఏదైతే అరెస్ట్ చేసి తుళ్ళూరు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం జరిగింది. ఏదైతే నిన్న మొత్తం కూడా ఆయన పోలీస్ స్టేషన్లో ఉన్నారు. పొద్దున ఆయన ఏదైతే మంగళగిరి కోర్టులో ఆయన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఏదైతే కొమ్మినేని శ్రీనివాసరావు మీద పెట్టిన కేసులు ఏదైతే ఎస్సీ ఎస్టీ కేసులు అనేవి మనం గమనించుకున్నట్లయితే ఏదైతే ఆ సభ జరిగినప్పుడు అక్కడ ఎస్సీ ఎస్టీల ప్రస్తావన రాలా. కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఎస్సీ ఎస్టీలు తిట్టినట్టు ఎక్కడా లేదు. కానీ ఏదైతే కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద పెట్టిన ఈ ఎస్సీ ఎస్టీ కేసుల మీద జడ్జి గారు తీవ్రస్థాయి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే అక్కడ ఎస్సీ ఎస్టీలు లేరు, అయినా కానీ మీరు ఎందుకు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు, ఇది ఒక రకంగా చట్టాన్ని దుర్వినియోగం చేసినట్లు అని చెప్పేసి ఏదైతే అక్కడ స్థానిక డిఎస్పీ అలాగే ఎస్పీని తీవ్రస్థాయిలో ఆయన మందలించినట్లయితే మనకేది తెలుస్తుంది. అలాగే వాళ్ళకి మెమోలు కూడా జారీ చేసినట్లయితే మనకేది తెలుస్తుంది అనమాట. ముఖ్యంగా ఏంటంటే ఏదైతే కొమ్మినేని శ్రీనివాసరావు గారికి బెయిల్ రాకుండా ఏదైతే ఆయన ఎట్లయినా ఒక 2-3 నెలలు జైల్లో ఉంచేందుకు ప్లాన్ కోసం ఆయన మీద కఠిన చట్టాలు ఎస్సీ ఎస్టీ చట్టాలు పెట్టారు. అయితే ఈ చట్టాలన్నింటినీ కూడా జడ్జి గారు కొట్టివేశారు. ఓన్లీ ఎస్సీ ఎస్టీ చట్టాలను కొట్టివేసి మిగతా వాటిలో ఏదైతే ఒక 14 రోజుల రిమాండ్ అయితే విధించడం జరిగింది. ఒక రకంగా ఏంటంటే ఆయనకి ఒక రకమైన ఊరట, కొమ్మినేని శ్రీనివాసరావు గారికి ఒక రకమైన ఊరట లభించిందంటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. మరొక వైపు మాత్రం జడ్జి గారు మీకు పదే చెప్తున్నా కానీ ఈ చట్టాలు ఈ బిఎన్ఎస్ 311 కానీ ఏదైతే ఎస్సీ ఎస్టీలు కానీ పెట్టొద్దన్న కానీ మీరు ఎందుకు పెడుతున్నారు అన్నట్లుగా ఏదైతే జడ్జి గారు అయితే వాళ్ళిద్దరిని డిఎస్పీని ఎస్పీని అయితే మందలించినట్లయితే మనకైతే తెలుస్తూ ఉందన్నమాట. ఒక రకంగా కొమ్మినేని శ్రీనివాసరావుకి ఊరట అనమాట. ఒకవేళ ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినట్టయితే ఆయనకి బెయిల్ రావడం కష్టమయ్యేది. ఇప్పుడు ఓన్లీ 14 రోజులు రిమాండ్ విధించారు కాబట్టి ఆయన హైకోర్టులో ఏదైతే బెయిల్కి అప్లై చేసుకుంటే ఇవ్వడానికి కూడా అవకాశం అయితే కొమ్మినేని శ్రీనివాసరావు గారికి ఉంటుందన్నమాట. ఒక రకంగా ఆయనకి మంచి ఊరట లభించింది. అయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఎస్సీ ఎస్టీ వర్గాలు ఉంటాయో వాళ్ళు గమనించాల్సిన అవసరం ఏంటి అంటే ఎస్సీ ఎస్టీ చట్టం అనేది ఏదైతే కొమ్మినేని శ్రీనివాసరావు గారి కేసులో అది దుర్వినియోగమైంది. ఎందుకు దుర్వినియోగమైంది అంటే అక్కడ ఎస్సీ ఎస్టీలు ఎవరూ లేరు. ఏదైతే కొమ్మినేని శ్రీనివాసరావు గారు పలానా వ్యక్తిని ఎస్సీ వ్యక్తిని తిట్టిండు, ఎస్టీ వ్యక్తిని తిట్టిండు అని చెప్పేసి అక్కడ ఎస్సీ ఎస్టీలు ఎవరు లేరు. కానీ ఏదైతే బెయిల్ రాకుండా ఉండటం కోసం కొన్ని కఠినమైన చట్టాల కోసం ఆయన మీద ఎస్సీ ఎస్టీ చట్టాన్ని పెట్టడం జరిగింది. అయితే దీని మీద ఎస్సీ ఎస్టీ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు అక్కడ ఎవరూ లేకపోయినా కానీ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. రేపు నిజంగా ఎస్సీ ఎస్టీలకి ఏమైనా జరిగినా కానీ ఎస్సీ ఎస్టీ మీద కేసు పెట్టినా కానీ ఎస్సీ ఎస్టీ చట్టం పెట్టినా కానీ ఏదైతే అది చల్లదనమాట, అంటే నీరు గారిపోద్ది. ఇట్లా చట్టాన్ని దుర్వినియోగం చేసినప్పుడు ఆ చట్టం యొక్క ఏమంటే కెపాసిటీ అనేది దుర్వినియోగం అవుతుంది. కాబట్టి ఈ యొక్క అంశంలో కొమ్మినేని శ్రీనివాసరావు గారి అంశంలో ఏదైతే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టని ఏదైతే దళిత సంఘాలు కానీ అలాగే గిరిజన సంఘాలు కానీ ఏదైతే ఖండించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఏదైతే అవసరం లేనప్పుడు ఎస్సీ ఎస్టీ చట్టం పెట్టి అవసరం ఉన్నప్పుడు పెట్టినప్పుడు కూడా దాని వాల్యూ పోద్ది అనమాట. ఎందుకంటే ఆ చట్టం యొక్క ఏమంటారు బలాన్ని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాంటప్పుడు ఈ యొక్క అంశాన్ని ఎస్సీ ఎస్టీ సంఘాలు దళిత సంఘాలు కూడా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక రకంగా ఏంటంటే కొమ్మినేని శ్రీనివాసరావుకి ఒక మంచి ఊరట లభించింది అనటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.